జాన్ వైట్ గారు పంపించిన ఒక ప్రత్యేకమైన మెసేజ్ ద్వారా ప్రతి ఫౌండర్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి గత కొద్ది రోజులుగా సుమారుగా 1 వీక్ 10 days నుంచి రోజులు దగ్గర పడే కొద్దీ ప్రతి ఫౌండర్లో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా, అలాగే నెగిటివ్లో ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్లోకి వచ్చే విధంగా ఈ యొక్క మెసేజ్ను జస్ట్ ఒక మనసుని ప్రతి ఒక్క ఫౌండర్ని ఇంప్రెస్ చేయడమే కాదు, శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను కూడా తొలగించే విధంగా, నెగిటివ్ని పాజిటివ్ చేసే విధంగా, అలాగే మానసిక ఉల్లాసాన్ని పెంచే విధంగా ఉంటున్నాయి. ప్రతి ఎల్సీ మెంబర్స్లో విషయాలు అయితేనేమి, ప్రత్యేకంగా జాన్ వైట్ గారు ఇస్తున్నటువంటి హింట్, కొన్ని యూట్యూబ్స్లో కానీ కొన్ని డైలాగ్స్లో కానీ మనం వింటుంటాం, చిన్న హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతామని. అలాగే ఫౌండర్స్కి వాళ్ళు ఇస్తున్నటువంటి హింట్స్ ద్వారా ప్రతి ఫౌండరు చెలరేగిపోయే విధంగా ఉంటున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు జాన్ వైట్ గారు పంపించింది మీకోసం. మీ వ్యాలెట్ని అలాగే ఉంచండి, మిస్టర్ యాష్ ముఫారా చెప్పిన ఆశ్చర్యకరమైన మాట. మిస్టర్ యాష్ ముఫారా, విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ డిజైనర్ ఒక షాకింగ్ మాట చెప్పారు. మీ వ్యాలెట్ని అలాగే ఉంచండి, విక్టరీ విత్ యాష్ కోసం వెంటనే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో చాలా బిజినెస్లు మీ దగ్గరగా ఉన్న ప్రతి డాలర్ని తీసుకొని పోవాలని చూస్తాయి, కానీ దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఆలోచించే వ్యక్తి, అదే రియల్ పారాడిమ్ షిఫ్ట్. అంటే పాత ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చి కొత్త మరియు బెటర్ వేని తీసుకురావడం. అదే కారణంతో మిస్టర్ ముఫారా ఈ లెర్నింగ్ సిస్టమ్ని బిల్డ్ చేశారని రైటర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో ప్రపంచంలో వేలాది ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వాటిలో ప్రయత్నించే 98% మంది ఫెయిల్ అవుతున్నారు. రైటర్ మాటల్లో ఇది కేవలం సాడ్ కాదు, అన్ఎథికల్ కూడా. ఎందుకంటే చాలా కంపెనీస్కి తెలుసు పీపుల్కి వారి సిస్టమ్ ఎలా రన్ చేయాలో తెలియదని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక గురువు దగ్గరికి పంపిస్తారు. అక్కడ పీపుల్ భారీ మనీ పే చేయాలి, లేదా మరో కంపెనీ దగ్గరికి పంపిస్తారు. అక్కడ అఫిలియేట్స్ని కమిషన్స్ ఎర్న్ చేస్తారు. ఫలితం ఏమిటి, మీరు పే చేస్తారు, వారు ప్రాఫిట్ తీసుకుంటారు, కానీ ఇంకా ఫెయిల్ అవుతారు. కానీ రైటర్ ప్రకారం విక్టరీ విత్ యాష్లో అలా కాదు. ట్రైనింగ్ థర్డ్ పార్టీకి పంపించబడదు. ట్రైనింగ్ విక్టరీ విత్ యాష్లో ఉంటుంది, మరియు అది ఫ్రీ కూడా. అప్పుడు ప్రశ్న వస్తుంది, మిస్టర్ యాష్ ముఫారా ఇలా ఎందుకు చేస్తున్నారు? రైటర్ ఆన్సర్ ఏమిటంటే, ఆయన మనీ మోటివేటెడ్ కాదు. ప్రతి వెరిఫైడ్ మెంబర్కి రియల్ ఆపర్చునిటీ రావాలని ఆయన కోరుకుంటున్నారు. కొత్త కంపెనీ లాంచింగ్ అయినప్పుడు ఏమి చేయాలో క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు, గురుస్ అవసరం ఉండదు, హైడెన్ ఫీస్ ఉండదు. రైటర్ మాటల్లో అదే రెవల్యూషనరీ, అది మోనోమెంటల్, అదే విక్టరీ విత్ యాష్. రైటర్ ఒక పవర్ఫుల్ విజన్ కూడా చెప్పారు. ఇమాజిన్ చేయండి, 98% వెరిఫైడ్ మెంబర్స్ ఫుల్లీ ట్రైన్డ్ అయ్యి న్యూ కంపెనీలోకి రెడీగా ఎంటర్ అవుతున్నారు. మిగిలిన 2% ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు చేయలేక కాదు, పని చేయాలనే ఇంట్రెస్ట్ లేక, ఎంటర్టైన్మెంట్ కాదు, ఎఫర్ట్ ఇంపార్టెంట్ అని రైటర్ డైరెక్ట్గా చెప్తున్నారు. కొత్త కంపెనీ ఓపెన్ అయినప్పుడు ప్రతి ట్రైన్డ్ వెరిఫైడ్ మెంబరు రెడీ మైండ్ సెట్తో ఉండాలి, క్లియర్ డైరెక్షన్తో ఉండాలి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే స్థితిలో ఉంటారని రైటర్ చెప్తున్నారు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, విక్టరీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మిస్టర్ యాష్ ముఫారా, ఆయన టెక్ టీమ్ మరియు ఆయన ఫ్యామిలీ నుండి లాయల్ వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ ఇచ్చిన ఒక గిఫ్ట్ లాంటిదని రైటర్ చెప్తున్నారు. ఇది మీ లెగసీని, మీ ఫ్యామిలీని, ఫ్యూచర్ని మార్చే అవకాశం అయి ఉంటుంది. డెఫినెట్గా అందరూ రెడీగా ఉండండి, ఆర్ యు రెడీ అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అందరూ ఈ యొక్క మెసేజ్లు విని తప్పకుండా నెగిటివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అత్యుత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇట్లు మీ ఫౌండర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమాజంలో మనం అంటూ ఒక పేరు తెచ్చుకునే టైం వస్తుంది. ఒక విషయం ఏంటంటే పాయింట్అవుట్ చేసిందండి నేను. యాక్చువల్గా యాష్ ముఫారా సార్ మనకేమో ఒక పాపప్లో ఏమని ఒక వార్డు ఇచ్చిండంటే, నేను ఇన్ని రోజులు మీకు నెలల తరబడి నేను ఏ విషయం చెప్పలేకపోయినా, ఇప్పుడు చెప్పలేకపోయినా దానికి కారణం ఏంది? మనం ఏది అనుకుంటున్నామో కోటో ఏదవునో అదే. ఇప్పుడు చెప్పడానికి కారణం ఎవరు? కోటే. కాబట్టి మనకు అన్ని అర్హతలు, అన్ని హక్కులు అన్నీ సాధించి మన ముంగాటికి రాటిండు.
ఆ! రాటిండు. మనం కాబట్టి మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ప్రతి ఒక్కరికి 14,27,000 438 ఐడీలకు ప్రతి దానికి డొమైన్ ఇచ్చే అవకాశం ఉంది. మనం ముందటికెళ్ళే అవకాశం ఉంది. బిజినెస్ మన ఇంత పర్ఫెక్ట్ సీఈఓ డిలే అయితుంది. ఎందుకంటే ఆయన బోల్డ్‌నెస్ వల్ల ఇంత డిలే అయింది. అయినా ప్రతి ఒక్కోడు నా మనిషే. నేను వాళ్ళ కోసం ఎయ్యట్నే కదా! నా కోసం నిజాయితీగా వర్క్ చేస్తారని నమ్మిండు. అదొక్కటి మాత్రం ఆయన చేసిన తప్పు. దానివల్ల అతను సఫర్ అయిండు, మనను సఫర్ చేసిండు. అది జరిగింది, అది అయింది గతం గత. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మనమంతా రిలాక్స్ ఉందాం. మన ప్రొడక్ట్లు రెడీ ఉన్నాయి. మే 5 నాడే 2025 మే 5 డేట్ నాడే మనకు ఆ రోజే అన్నాడు 30 ప్రొడక్ట్లు బీటా టెస్టింగ్తో సహా కంప్లీట్ చేసుకొని నా హ్యాండ్లో రెడీ ఉన్నాయని. మనకు అన్ని విధాల రెడీ సిద్ధమై ఇప్పుడు ఒకటెనుకొకటి మనకు స్పీడప్ అయిపోతున్నది. ఇటు విక్టర్ విత్ యాష్ కేవైసీలు స్పీడ్ అవుతున్నాయి. అది కానోళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే తొందరపడండి. దానికి 30 డేస్ వాలిడిటీ ఇస్తున్నాడు కాబట్టి. మళ్ళీ రెండో విషయం ఏంటంటే అసలే నిరాశ నిస్పృహలకు చెంది ఇది ఇంతే ఇసుంటి మాయ మాటలని మీరు ఇంకొక దాంట్లో డబ్బులు పెట్టి డబ్బులు ఖరాబ్ చేసుకోకండి. రిలాక్స్ ఉండండి. 100% మన జీవితాలు వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు చూక మెయిన్ వాళ్ళ గోల్ అంతా ఆన్ ప్యాషవే. మన వాళ్ళు చేస్తున్నారు టైం పాస్ టెంపరవరీ, వాళ్ళు డబ్బులు ఉంటాయా పోతాయా అని తెలియక చేస్తున్నారు. దీంట్లో మాత్రం వాళ్ళ గోల్ సూక అదే, మన గోల్ అయితే 100%. మనం దేన్ని నమ్మక మనం దీన్ని ఉన్నాం కాబట్టి 10,000 రేట్లు నమ్మకంతో ఉండాలి మనమైతే. వాళ్ళు నమ్మి ఇక్కడికే రావాళ్ళు. ఎక్కడికి పోయి ఇది పెద్ద ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారాన్ని విడిసబెట్టి పోయే ఎంత పెద్ద మల్టీ లెవెల్ అతనే సొంత కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేయాలనుకొని చేసి సూక ఇళ్ళకే రావాల్సింది. ఎందుకంటే ఇంటర్నెట్లో అనంతమైన డబ్బు ఉన్నది. ఆ డబ్బు ఎన్నున్నది ఆన్ ప్యాష్ కంపల్సరీ ఇంటర్నెట్ను చేకి చేస్తున్న వ్యక్తి మన యాష్ ముప్పారే సార్ దగ్గర ఉంది కాబట్టి 100% మనం అనుకున్నంత ఆషామాషి యాప్లు అయితే రాకొచ్చినాయి, ప్రోడక్ట్లు అయితే రాకొచ్చినాయి. కాబట్టి రిలాక్స్ ఉండండి. నాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు దొరికింది అన్నప్పుడే అర్థం చేసుకోండి. అన్నీ లీగల్గా క్లియర్గా ఫిట్గా మన యాష్ ముపారే ఉన్నాడు. ఇప్పుడు ఈ నుంచి ఏ లీగల్గా ఏ విషయంలో ఇరుక్కోకుండా మనల్ని ముందడికి తీసుకెళ్లే బాధ్యత బరువు అనే దగ్గర ఉన్నది. ఆ విధంగానే ప్రవర్తించి మనల్ని ముందడికి తీసుకుపోయి మనల్ని విజయ పతాకంకు చేరుస్తాడు. కాబట్టి దయచేసి పేషెన్స్గా ఉండండి. అయ్యో ఇంట్లో వచ్చింది ఇంట్లో ఏం రాలేదు, రెండో పార్ట్ బి వస్తుంది దాంట్లో ఏం రాలేదు, వాళ్ళు మోసం చేసిన వాళ్ళ పేరు చెప్తే మనకేమొస్తుంది, అది కానే కాదు. స్టెప్ బై స్టెప్ అన్నీ మనకు చెప్పాలా, జరిగిన నష్టం చెప్పాలా, జరగబోయే లాభాలు సుఖ అవి చెప్పకుండా నడుస్తుంది, కానీ నష్టం అయితే చెప్పాలా. అది బాధ్యతగా మనను ఆలోచించుకొని ఆ విషయం ఇన్ని రోజులకు డిలే అయినా చెప్పడానికి సిద్ధమైండు. అది అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనము 4 రోజులు ముందు వెనుకను కానీ మనం గ్లోబల్ లాంచ్కి వెళ్తున్నాం. మన జీవితాలు మారబోతున్నాయి. మన ప్రతి ఒక్కరికి ప్రతి ఐడికి డొమైన్ రాబోతున్నది. అందరు రిలాక్స్ ఉండండి, ప్రశాంతంగా ఉండండి. లేని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకొని ఇంకా దేంట్లో డబ్బులు పెట్టకండి. నేను చెప్పాల్సింది ఇదే, అర్థం చేసుకోండి.